నాకు ఏపీ హిస్టరీకు ఏ సోర్సెస్ కావాలి, ఏ ఏ సోర్సెస్ చదవాలి, ఏ బుక్స్ మంచివి, దట్ టు మెయిన్లీ ఫర్ ఏపీ హిస్టరీ అని చాలా మెయిల్స్ చేస్తున్నారు, చాలా మెసేజెస్ చేస్తున్నారు. సో నేను జెన్యూన్గా కనుక్కున్న డేటా ప్రకారం కొన్ని బుక్స్ మంచివి అని ఫైండ్ అవుట్ చేశాను. ఈవెన్ ఫైండ్ అవుట్ చేయడమే కాదు, ఈవెన్ ఐ స్టడీడ్, నేను సెల్ఫ్గా స్టడీ చేశాను. సో ఆ బుక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇవేమో పేపర్ 1కి సంబంధించిన బుక్స్, ఇవేమో పేపర్ 2కి సంబంధించిన బుక్స్. పేపర్ 2లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయండి? మెయిన్లీ ఫస్ట్ వన్ ఈజ్ హిస్టరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ పాలిటీ. సో పాలిటీ మనకు అందరికీ తెలిసిన బుక్సే లక్ష్మీకాంత్. సో ఈ టాపిక్, ఈ వీడియో ఇస్ నాట్ ఫర్ పాలిటీ, మెయిన్లీ ఫర్ హిస్టరీ. అండ్ చాలామందికి ముందే చెప్తున్నా, ఓన్లీ తెలుగు మీడియం ఇస్ ద బెస్ట్, నో ఇంగ్లీష్ మీడియం. ఆ తెలుగు మీడియంలో కూడా ఏది బెస్ట్ బుక్ అని చెప్తున్నా. ఈవెన్ చాలామంది నేను చెప్పిన జోగినాయుడు కాకుండా వేరే బుక్ తెచ్చుకొని మెయిల్ చేస్తున్నారు, ఈ బుక్ అని. కాదు, చూడండి జోగినాయుడు బుక్ ఎలా ఉంటుంది అని. సో ఇలా ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని ఉంటుంది. మార్కెట్లో చాలా ఫేక్ బుక్స్ కూడా అమ్ముతున్నారు. సో డోంట్ ట్రస్ట్ దెమ్. సో చూడండి ఎలా ఉంటుంది. నిపుణ్ పబ్లికేషన్స్, దీని కాస్ట్ కూడా సమ్ 500, బిలో 500 ఉందండి. ఆయన ఫోటో కూడా మెన్షన్ చేశారు. కాస్ట్ ఈజ్ మినిమమ్ 500. ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో కూడా ఉంది. ఈవెన్ ఇఫ్ పాసిబుల్ నేను లింక్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిలబస్ కాపీ థరోగా స్టడీ చేయండి. పేపర్ 1 75 మార్క్సే కదా అని లైట్ తీసుకోకండి. స్టడీ చేసిన తర్వాత ఈ బుక్ ఒకసారి ఓపెన్ చేసి చదవండి. సేమ్ రిలేటెడ్గా ఉందా లేదా, చాప్టర్స్ అన్నీ ఉన్నాయా లేదా, అండర్స్టాండింగ్, సైజు, అన్ని టాపిక్స్ మార్క్స్ చేసినారా లేదా. నేను ఆల్రెడీ ఒకసారి ఒక థరో రివిజన్ కాదు, థరో రీడింగ్ అయితే ఇచ్చిన, రివిజన్ ఇంకా ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత దిస్ అట్లాస్ ఈస్ నాట్, అది జస్ట్ నేను అప్పుడప్పుడు చూస్తుంటా. అండ్ నెక్స్ట్ అది చూసి జస్ట్ ఊరికే రీడింగ్ చేసేయడం ఈజ్ నాట్ గ్రేట్. దానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. బికాజ్ అంత పెద్ద బుక్ మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలంటే కష్టం అవుతుంది. ఈ నోట్స్ ఏమి ఇంతుంది ఏపీ హిస్టరీ కంటే పెద్దగా ఉందని డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఇది బోత్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీకి నేను చేసుకున్న నోట్స్. అండ్ ఈ నోట్స్ నేను సింపుల్గా చేసుకున్నాను కాబట్టి నేను సింపుల్గానే నాకు వచ్చిన టీచింగ్ స్కిల్స్తో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. ఇఫ్ పాసిబుల్ చూడండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత చూడండి ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఆల్రెడీ దాంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పారు. ఆ ఇంపార్టెంట్ నుంచి నేను ఇంకా ఇంపార్టెంట్ గ్రాప్ చేసుకున్నా. మళ్ళీ ఇంపార్టెంట్ ఇంకా అండర్లైన్ చేసుకున్నాను. సో నాకు రివిజన్కి ఈజీ అయిపోతుంది. సో మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుని, లేకపోతే మార్కెట్లో అవైలబుల్వి చూడండి. అండ్ ఇది నేను ఈవెన్ మెయిన్ గ్రూప్ 1కి కూడా క్వాలిఫై అయ్యాను కాబట్టి అదే టాపిక్ గురించి ఇఫ్ పాసిబుల్ నేను మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతున్నారో చూస్తున్నా. సో చూసారా, క్వశ్చన్స్కి అండర్లైన్ చేసుకొని ప్రతి ఒక్క టాపిక్ వెళ్ళేటప్పుడు ఒక గ్లాన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. మెయిన్ పాయింట్స్ అన్నీ మైండ్లోకి, బ్యాక్ ఆఫ్ ద మైండ్లో స్టోర్ అయిపోతాయి. అండ్ ఇది అట్లాస్ ఎందుకు అంటే మీకు చదివి బోర్ కొడితే, ఇప్పుడు గుంటుపల్లి, నాగార్జునకొండ, నెల్లూరు, ఘంటసాల పోర్ట్, కళ్యాణి పోర్ట్ ఇవన్నీ ఎక్కడున్నాయి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ అట్లాస్ చూస్తే కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఏమేం బుక్స్ ఇంపార్టెంట్, ఈవెన్ హనుమంతరావు, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ కూడా బాగుందండి. ఇఫ్ పాసిబుల్ ఆ బుక్ కూడా చూసుకోండి. నాట్ ఓన్లీ జోగినాయుడు ఈయననే ప్రమోట్ చేస్తున్నా, వాళ్ళు ఏదో నాకు మనీ ఇచ్చారు కాదు, ఐ సెల్ఫ్గా స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నా. అండ్ మెయిన్ లాస్ట్ థింగ్ అందరూ మర్చిపోయేది మాక్ టెస్ట్లు. ఇది రాయకపోతే వేస్ట్. మీరు ఎంత చదివి నేను 10 సార్లు చదివినా అన్నా వేస్ట్. మాక్ టెస్టులు రాస్తేనే మీరు అసలు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారా లేదా, 75కి ఎన్ని మార్క్స్ వస్తాయనే అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ మెయిన్ సిలబస్ కాపీ చదవండి. దానికి సంబంధించి ఒక బెస్ట్ బుక్, టెక్స్ట్ బుక్ బిఎస్ఎల్ హనుమంతరావు అన్న జోగినాయుడు, ఐ ప్రిఫర్ జోగినాయుడు తెచ్చుకోండి. అది ఒక్కసారి ఒక 2-3 టైమ్స్ థరో రీడింగ్ చేసిన తర్వాత నోట్స్లో మంచిగా రాసుకోండి. మళ్ళీ దాన్ని ఒకసారి రీడింగ్ ఇవ్వండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోండి. దాని తర్వాత ఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్స్ మాక్ టెస్ట్లు రాయండి. ఇదేంటి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2 యొక్క మాక్ టెస్ట్లు రాయండి. మాక్ టెస్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నేను రాస్తున్న మాక్ టెస్ట్ నేనే కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి కూడా మీకేం కష్టం లేకుండా ఆ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ టీచర్ కాబట్టి టీచర్ లెవెల్లో చేయకపోయినా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా. సో ప్లీజ్ బీ ఫోకస్డ్. అండ్ మీ స్టడీ ఎన్విరాన్మెంట్ కొంచెం ఏంటంటే
స్టడీ ఫ్రెండ్లీగా చేసుకోండి, ఇట్ విల్ బీ ఈజీ. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను వేరే వీడియోస్ కూడా చేస్తాను, వేరే సోర్సెస్ ఏంటి అంటే బెస్ట్ అని. అండ్ ఇదే ఫైనల్గా గ్రూప్ 2కి ఏపీ హిస్టరీకి, ఈవెన్ గ్రూప్ 1కి కూడా ఏంటి అంటే ఈ బుక్స్ నేను ప్రిఫర్ చేస్తాను, మెయిన్లీ ఫర్ ఏపీ హిస్టరీ. థ్యాంక్ యూ. ఏమైనా వీడియోస్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్. ఇంకా రెస్ట్ ఏ బుక్స్ కావాలి అనన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ నాట్ అసాప్ చెయ్యను, ఇన్ ద సెన్స్ ఫాస్ట్గా చెయ్యలేను. వన్ డే డెఫినెట్లీ ఐ టేక్ టైమ్ అండ్ డెఫినెట్లీ మీకు ఎలాంటి బుక్స్ కావాలి ఏంటి అని రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.